Subscribe to his channel. Mother Tours. Mother Tours. Je l'ai pas. It's Thank you, okay? ma'am. Thank Ma'am. you. Allez, You also subscribe. tell me, please subscribe my channel. Please subscribe to his channel. నేను బస్సు అయితే ఎక్కా, ఫుల్ ఏసీ అయితే ఉంది లోన. మనం మహాబలిపురం అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుండి 1/2 అవర్ జర్నీ. ఏంటి అక్కడ స్పెషల్ అంటే పల్లవరాజు కోట, వాళ్ళు చెక్కిన శిల్పాలు, సముద్రము మామూలుగా ఉండదు. అక్కడ ఉన్నవన్నీ చూపిస్తాను, వీడియో చూడండి పూర్తిగా. వీడియో చూసి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం మహాబలిపురం అయితే వచ్చాం. టికెట్ కౌంటర్ దగ్గర ఉన్నాం. టికెట్స్ ముందు తీయాలి. టికెట్స్ తీద్దామండి. టికెట్స్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు మనం మన షర్ట్ మీదకి మ్యాచ్ అయిన స్పెట్స్ అయితే తీసుకుందాం. ఎక్కడున్నాయి చూడు, ఏవో బాగున్నట్టున్నాయి. ఈ రెండిట్లో ఏ బాగున్నాయి. బ్లూ అయితే నచ్చాయి, షర్ట్ మీదకి మ్యాచ్ అవుతాయని. ఏవకున్న 100 రూపీస్ అనంట. స్పెట్స్ తీసుకుని 100 రూపీస్ అయితే ఇచ్చేస్తున్నా. ఇక మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మహాబలిపురం అయితే వచ్చాం. చూద్దాం మహాబలిపురం ఎలా ఉందో. ఇక్కడ చూసుకోవచ్చు, పొట్టు అయితే ఉంది. ఓసారి కనబడడం లేదు, ఉన్న జూమ్ చేస్తా. చూడొచ్చు, పొట్టు అయితే ఉంది ఇక్కడ. ఇలా సైడ్కి వెళ్తే రాజ్ చెక్కిన శిల్పాలు బాగానే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఫారెన్ మార్కెట్. ఫారెన్ వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ దొరుకుతాయి. అలాగే మనకు దొరకవని కాదు. ఇక్కడ లవర్స్ స్పేస్ లాగా ఉంది. లవర్స్ ఉన్న వాళ్ళకి ఎంజాయ్. కానీ నా బ్యాడ్ లక్, నాకు లవర్ అయితే లేదు. లోన్కి వెళ్ళడానికి టికెట్ స్టాంప్ అయితే చేశాడు. ఇక్కడ మనదో కాదో తెలియాలి కదా. ఇప్పుడు మనం పైకి అయితే ఎక్కాలి. పైన చాలామంది ఫారెన్స్ ఉంటారు. ఎవరైనా కలుస్తాం, కనీసం మాట్లాడదాం. చూద్దాం పైన ఉంటారో ఉండరు. మహాబలిపురం పైకి అయితే వచ్చాం. చాలా బాగుంది, మామూలుగా లేదు. మ్యామ్ హలో మ్యామ్. కుడ్ మై న్యూ యూట్యూబ్ ఛానల్ మ్యామ్. Could you tell me, please support this? Tell you what? No. Qu'est-ce que c'est this? What do you? You're from which country? I put new YouTube channel. Could you please support my subscribers? Madhav Tours. Go to subscribe. Voilà. No, which country? France. France. Yeah. Oh, France mosquitoes no here, ma. Mosquito? Moustique? Mosquito. Mosquito. Qu'est-ce qu'il raconte? Moustique. It's No, okay. mosquito. Mosquito, yeah. Mosquitoes in France. Ah, moustique. Mosquito. Mosquito, bah, c'est You don't know moustique. mosquitoes? Yeah. Autre chose que moustique. Ah, faut que je dise autre chose, mais je fais que ça de parler français. Okay, ma'am. Could you tell me my subscribers, please subscribe my channel? Subscribe to his channel. Madhav Tours. Mother Tours. Je l'ai pas. It's Thank you, okay? ma'am. Thank Ma'am. you. Allez, You also subscribe. madam. Allez, ah, faut que je fasse. Your job, Ah, faut que je parle. Ah non, mais I can't. Jonoa. They are job, working. Yeah, working. Ah, Jonah working. ah. Okay. Okay. Allez, Okay, ma'am. Bye. bye, thank you. మామూలుగా లేరు ఫారెనర్లు. సూపర్. ఫారెన్ వాళ్ళు అంతా ఫారెన్ వాళ్ళే, మామూలుగా లేరు ఫారెనర్. బాగున్నారు. ఇప్పుడు పైకి అయితే వెళ్ళాలి. చూద్దాం పైన ఎలాగ ఉంటుందో. దాని పైకి వెళ్ళాలనుకుంటా. పైకి అయితే ఎక్కుతున్నాం.
చూద్దాం పైన ఎలాగ ఉంటుందో మరి. బయట నుంచి చూసుకున్నట్టయితే చాలా బాగుంది. చూద్దాం మరి లోన్ ఎలాగ ఉంటుందో. లోన్ చూసుకున్నట్టయితే అప్పుడులో తప్పు చేసేవారికి ఇదే జైలు అనుకుంటా. ఇలాగుంది. ఇక్కడ చూసుకోవచ్చు కోతి. దీనికి మా ఫ్రెండ్కి పెద్ద తేడా అయితే లేదు. ఇది ఎక్కడ తిరుక్కుంటాడు, ఊరి మీద తిరుక్కుంటాడు. సైడ్కి లైట్ హౌస్ చాలా బాగుంది. ఇప్పుడు దాని మీదకి ఎక్కి మీకు చూపిస్తా. లైట్ హౌస్ మీదకి అయితే వెళ్దాం. లైట్ హౌస్ ఎలా ఉంటుందో చూడాలి కదా మరి. దేంట్లో చూడండి లొకేషన్. हेलो मैम. Yes. विच कंट्री मैम? कंट्री इंडिया से ही है हम लोग. इंडिया. प्लीज सब्सक्राइब my channel. Please subscribe to my channel. ఓకే థ్యాంక్ యూ. Yeah. లైట్ హౌస్ దగ్గరికి అయితే వస్తాం. లైట్ హౌస్కి వెళ్తున్నాం. ఇప్పుడు ఎలా ఉంటుందో చూసేద్దాం. పైకి వచ్చేసాం. ఇంత పెద్దదైతే ఇప్పుడు మనం ఎక్కబోతున్నాం. అలా ఉంటుందా మరి. లైట్ హౌస్ దగ్గర మనం ఉన్నాం. కానీ ఇక్కడ 1 hour అవుతుంది కానీ ఓపెన్ చేయలేదు. 2:30కి ఓపెన్ చేస్తున్నారు. కానీ మీకు చూపించాలని 2:30 గురించి వెయిట్ చేస్తున్నా. పైకి ఎక్కడానికి టికెట్ కావాలంట. టికెట్ అయితే తీసాం. చాలా హైట్ ఉంది. ప్రతి ఒక్కరు సైడ్ పట్టుకొని నడుస్తున్నారు. ఒక్కన మాత్రం సెల్ల పట్టుకొని వీడియో తీసుకొని మరీ నడుస్తున్నారు. చూడండి అందరూ సైడ్ పట్టుకొని నడుస్తున్నారు. నేను ఒక్కని మాత్రమే వీడియో తీసుకొని మరీ నడుస్తున్నాను. ఇక్కడ నుంచి సెల్ల కింద పోతే సెల్ల 2 ముక్కలు అయిపోవడం పక్క. హైట్ వచ్చినట్టును. ఓకే సూపర్. ఇంతకు మామూలుగా లేదు. ఇది మరీ దారుణంగా వేస్తారు మెట్లు చూసుకుంటే ఎక్కలే. మామూలుగా లేదు. ఫైనల్గా మన డెస్టినేషన్కి అయితే వచ్చాం. చూడండి చాలా బాగుంది. ఫస్ట్ వాళ్ళందరూ భయపడుతున్నారు ఎక్కడానికి. నేను ఒక్కడిని మాత్రమే మెల్లికి డేర్ చేసుకుని వస్తాను. అందుగురించి సింగిల్గా కనబడుతున్నాను. టికెట్ చెక్ చేశారు, తీసానా లేదా అమ్మ. చూసుకోవచ్చు లొకేషన్. బాబా బాబా చాలా బాగుంది. बहुत अच्छा. చాలా బాగుంది. కింద నుంచి చూస్తే మొత్తం పైకి కనబడిపోతుంది. జనా జనా వీడియో అయితే తీసాం. ఇంకా చాలా చూపించాలి, టైం అయితే లేదు. అందు గురించి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. ఎలా ఉందో చూడండి.
మొన్న చూసాం బయటకట్టు వస్తాం అక్కడ చూడాలి బయట ఇంకెలా ఉంటుందో. ఇక్కడ చూసుకోవచ్చు మ్యూజియం అయితే ఉంది. లోనికి వెళ్ళడానికి టికెట్ అయితే తెద్దాం. ముందు టికెట్లు ఏం పెద్ద రేట్ ఏం కాదు, 2 టికెట్లు 20 రూపాయలు అంట. తీసుకున్నాం. పార్క్ అంట, ఇక్కడ కూడా టికెట్ తీసాం. ఎలాగో చూడాలి కదా మొత్తం, మరి ఒక్కొక్కటి అయితే చూద్దాం. టికెట్ అయితే దొరుకుతున్నాడు గురువు. కొద్దిగా తినిపించాడు. చూడండి ఎన్ని ఉన్నాయో. స్విచ్ ల్యాంపు, కేపర్ ల్యాంపు, మమ్మల్ని బాగున్నాయి లోనన్నీ. మ్యూజియం అయితే చూసాం. పెద్దగా ఏం లేవు, కానీ 10 రూపీస్కి ఏమొచ్చేస్తుంది. లోన్ ఇవేంటో చూద్దాం రండి. ఇక్కడ ఇంకా బాగుంది. ఇది మ్యూజియమే, బోట్స్ మ్యూజియం అంట. చూసుకోవచ్చు, ఇటు చూసిన బోట్సేనే. బోట్ 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 ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం బోట్సే ఉన్నాయి. బొమ్మలో మొత్తం బోట్సే, ఏం లేవు, మొత్తం బోట్స్. బోట్స్ మ్యూజియం అనుకుంటా ఇది. తమిళ్లో మొత్తం ఉంది. తమిళ్ మనకు చదవడం రాదు. చూసుకోవచ్చు ఇక్కడ అంతా ఇదే. లోనికి వెళ్దాం. ఓ చూడండి, ₹10 ఇచ్చే బోట్స్ అనేది చూడాలి. పాత పాత మోడళ్ళన్నీ ఎక్కువ ఉన్నట్టున్నాయి. దేంట్లో ల్యాబ్ అనుకుంటా. ఇలా ఉందేంటి ల్యాబ్ లాగా, బోట్ హౌస్ అని. సరే చూద్దాం ఇంకేముంది. ఇక్కడ ఇంకేం లేవు, వెళ్ళిపోదాం బయటికి. బయటకి కట్టేస్తాం. ఇంకా ప్లేస్కి వెళ్దామండి. ఇక్కడ మీరు చూసుకుంది అవన్నీ ఊగడానికి పాడడానికి మనకు అంత టైం అయితే లేదు. ఎగ్జిట్ అలా రావడం. ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాను. మనకు కావాల్సిన విగ్రహాలు, శిల్పాలు అన్నీ అక్కడే తయారవుతాయి. మనకి ఏది కావాలంటే అది దొరుకుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు. మామూలుగా డిజైన్ చేయలేదు, చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా చెన్నై వస్తే ఈ ప్లేస్ మాత్రం మిస్ అవ్వకండి. చాలా బాగుంది ప్లేస్, మీరే చూడండి.
ఇక్కడ మీరు చూసుకోవచ్చు, చాలా అంటే చాలా పెద్ద ప్లేస్ అయితే ఉంది. ఇక్కడ ఫేమస్ గుడికి అయితే వచ్చాం. ఇక్కడ కల్లా ఇంత తిరిగాం కానీ ఇక్కడ కల్లా ఫేమస్ ఏదంటే ఇది ఒకటే. చూసుకోవచ్చు, మనం ఇప్పుడు గుడికి అయితే వచ్చాం. ఎలాగుందో చూడండి మీరేనా. చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి. నిజంగా ఇది నిర్మించిన రాజుకి నమస్కారం పెట్టినా తప్పులేదు. చాలా అంటే చాలా బాగా కట్టించాడు. ఇక్కడ వాటర్ అయితే ఎండిపోయింది, వాటర్ వస్తుంది దీని మీద నుండి. అయితే గుడి మాత్రం చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఫేమస్ గుడి అయితే చూశారు. ఇది అలాగే బీచ్ కూడా చూపిస్తాను రండి. ఇది ఫారెన్ మార్కెట్. ఫారెన్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ ఉంటుంది. చాలామంది ఫారెన్స్ వచ్చి ఇక్కడ నుంచి చాలా వస్తువులు కొనుక్కొని పోతారు. చాలా అంటే చాలా బాగుంటుంది, ప్రతిదీ దొరుకుతుంది. కానీ చవక అనేదే ఉండదు, అంతా రేట్. బయట ఐటమ్ 15 రూపీస్ ఉంటే ఇక్కడ 25 రూపీస్ ఉంటుంది, అక్కడ 40 రూపీస్ ఉంటే ఇక్కడ 60 రూపీస్ ఉంటుంది. అంత రేటే. మన దగ్గర బడ్జెట్ ఉంటే కొనాలి. చూడొచ్చు, ఇక్కడ టాటూ షాప్ అయితే ఉంది. లేనిదంటూ ఏముండదండి, ప్రతిదీ ఉంటుంది. కాకపోతే మనం బడ్జెట్ అయితే ఉండాలి. ఇక్కడ ఏం తీసుకోలేము, కొనలేము. బీచ్కి వెళ్ళే దారిలు చూస్తే జనాలు మామూలుగా లేరు బాబా, జనాలు నిండిపోయారు మొత్తం. బీచ్ దగ్గరికి అయితే వచ్చాం. చూడొచ్చు, అద్దాలు, చేపలు, మళ్ళీ ఇక్కడ ఇంకో టాటూ షాపు, బొమ్మల షాపు మామూలుగా లేదు. బీచ్ కూడా దగ్గరికి వచ్చింది. ఏమిటో పాలు కావాలు, శంఖాలు మొత్తం అంటే మొత్తం ఉంటాయి. చూసుకున్నట్టయితే బీచ్ కూడా చాలా అంటే చాలా లోడుగా ఉంది. అన్నిటి మీద ఇక్కడ గవలు, శంఖాలు ఎక్కువ ఉన్నట్టున్నాయి. బాగుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ప్రతి ఒక్క చేప ఉంటుంది. ఏ చేప కంటే ఆ చేపతో ఫ్రై చేసి ఇస్తారు. ఏదైనా సరే అమౌంటే. మామూలుగా వెళ్ళేది బీచ్ లోనికైతే వచ్చేసాం మనం. అలాగే చాటు, పానీపూరి ప్రతిదీ ఉంది ఇక్కడ. సోడా, కూల్ డ్రింక్ ప్రతిదీ మామూలుగా లేదు లోన. అబ్బాబాబా. చూసుకోవచ్చు, జనాలు చాలా మంది ఉన్నారు. జనాలు అయితే మొత్తం నిండిపోయారు, చాలా మంది వచ్చారు. లొకేషన్ చాలా బాగుంది. ఇదే మహాబలిపురం బీచ్, మామూలుగా లేదు. గుర్రాలు ఓహోహో, చాలా బాగుంది. చూసాం మహాబలిపురం బీచ్. ఎంత బాగుంది బీచ్. చూసారు కదా మీరు, చాలా బాగుంది. బీచ్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. వీడియో బాగా వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం ఎక్కడికి వెళ్దామో కామెంట్ మీరే చేయండి. సరే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.